హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన రిషి రుచులు. ఆలుతో ఇలా డిఫరెంట్గా చేసి చూడండి. చపాతీ మీదికి కానీ పూరి మీదికి కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఒక 3 ఆలుగడ్డలు తీసుకొని ఇలా నిలువున కట్ చేసుకొని అందులోకి కారం, పసుపు, కొంచెం అంత సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇలా ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకొని పక్కన ఫ్రై చేసుకున్న ఆనియన్స్ మిక్స్ బౌల్లో వేసుకొని ఒక 4-5 జీడిపప్పు, ఒక టేబుల్ స్పూన్ అంతా పెరుగు తీసుకొని మిక్స్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లోకి మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకొని అందులో కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం అంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు మగ్గనిచ్చి ఆ తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని ఇట్లా కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకొని ఆ తర్వాత ఫ్రై చేసుకున్న ఆలు అందులో వేసుకొని ఆ తర్వాత కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకొని చపాతీ మీదికి కానీ పూరి మీదికి సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది.